హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. ఇది నీతి. మరి న్యాయం అంటే ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం న్యాయం. హలో, ఈ రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారికి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, వారికి ఆలోచనకర్త ఉన్నాడు, వారికి బలవంతుడైన దేవుడు ఉన్నాడు, నిత్యులకు తండ్రి ఉన్నాడు, సమాధానకర్త ఉన్నాడు. ఆయన యుగ యుగములు ఏలే రాజు వాళ్లకు కొడుగ్గా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగించే ప్రయత్నం, ఎందుకంటే నా వెనుక దైవజనులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. అయినా నాకు ఈ టైం ఇచ్చిన, నేను వెనకాల దైవజనులు అందరూ కలిసి పనిచేయాలన్నది నా ఆశ, అంతేగాని ఒకటే పని చేయాలన్నది కాదు ఇక్కడ. ఎందుకంటే నేను శాశ్వతం కాదు, నేను ప్రకటించే వాక్యం శాశ్వతం. ఇక్కడ ఉన్న దేవుని సేవకుల దేవుని నోట్లో ఏ మాటలున్నాయి మనం వినడం శాశ్వతం. ఆశీర్వాదం. హల్లెలూయా.